భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఆదిత్యనాథ్ యోగి గారు ఈ మధ్యకాలం మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కావడానికి వెళ్ళారు. అతనే కాదు, అందరూ మిగతా చీఫ్ మినిస్టర్లు కూడా వెళ్ళారు. ఎందుకంటే అంతా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి రిఫ్ట్ వచ్చింది, దానివల్ల ఓట్లు తగ్గడం, తర్వాత ఆల్మోస్ట్ ఓటమి దిశగా వెళ్ళడం జరిగింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కొంత ఉన్నట్టు దాంట్లో వాస్తవం కూడా ఉన్నట్టుంది. జేపీ నడ్డా గారు ఏదో మాట్లాడినాడు, ఏంటంటే మేము బీజేపీ బాగా ఎదిగిపోయింది, మేము సొంతంగానే మన పనులు మేము చేసుకోగలం అనేది అన్నాడు. అదొకటి. ప్లస్ కార్యకర్తలు కూడా కొంచెం ఎలాగ 400 చేస్తాయి కదా అని పనిచేయడం మానేశారా, ఆర్ఎస్ఎస్ హెల్ప్ తీసుకోవడం మానేశారా అన్నది చాలా $1 మిలియన్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇలా ఉండగా మోదీ గారు చెప్పారు, మరి వాళ్ళే అనుకున్నారు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారిని ఒక్కొక్క సీఎం వెళ్ళి కలుస్తారు. అలాగే మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది మనకు తెలియదు. కాకపోతే బేసిక్గా డిస్కషన్స్ ఏమో ఎలా ఫ్యూచర్లో ఏం చేయాలి, జరిగిన నష్టం ఎలా జరిగింది, అలా దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అని అనుకోవాలి. అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఏం తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. యూపీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా, 2 ఏళ్ళు వస్తాయి యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్. దానికి వాళ్ళు మన ఆర్ఎస్ఎస్ బీజేపీకి కలిసి ఎలా పనిచేయాలి అన్న విషయం గురించి మాట్లాడారేమో అనుకుంటాం. అదే మైన్లీ అదే ఉంటుంది. ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళి మోహన్ భగత్ గారితో మాట్లాడి వస్తున్నాడు. సో అంటే మెయిన్లీ ఈ ఓడిపోయిన స్టేట్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ యోగి గారు వెళ్ళారు, అలాగే రాజస్థాన్, హర్యానా వీళ్ళందరూ వెళ్తారు. నెక్స్ట్ రాబోయే ఈ ఏడాదే ఉన్నాయనుకుంటాను. హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఏమో మహారాష్ట్ర కూడా ఉంది, ఇంకోటి జార్ఖండ్ ఏదో ఉంది. మూడు ఎలక్షన్స్ ఇమీడియట్గా ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీజేపీకి. ఈ మాట మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ తేడా వస్తే మొత్తానికే మోసం రావచ్చు. ఎందుకంటే మెయిన్ మన 242 సీట్సే ఉన్నాయి కదా ఇప్పుడు. ఆ దాంట్లో కూడా ఏమైనా పెట్టి లాగడానికి ట్రై చేయొచ్చు కాంగ్రెస్. లేదంటే బాబుని, మన నితీష్ కుమార్ని మెత్త పెట్టచ్చు. ఏముంది, బీజేపీ ఓడిపోతుంది కదా, మా దగ్గరికి వచ్చాయని. సో ఈ 3 స్టేట్లో ఇప్పుడు ఈ ఏడాది జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ 3 స్టేట్లో ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. దాంట్లో పెద్ద స్టేట్స్ మహారాష్ట్ర అండ్ హర్యానా. హర్యానా పెద్ద స్టేట్ కాకపోయినా అది ఢిల్లీకి దగ్గరగా ఉంది కనుక అది కొంచెం ఇంపార్టెంట్ స్టేట్. హర్యానాలో కూడా మనకి జట్లు వాళ్ళు కొంచెం బీజేపీకి దూరం అయ్యారని చెప్పి, దానివల్ల ఓట్ల శాతం తగ్గిందని చెప్పి లాస్ట్ టైము అనాలిసిస్లో తెలియదు. ఈ క్యాస్ట్ పరంగా ఎందుకు డివైడ్ అయిపోతున్నారు మన వాళ్ళు అన్నది కనిపెట్టాల్సిన విషయం. కాంగ్రెస్ వాడు స్ట్రాటజిక్గా ప్లే చేసిన గేమ్ అండి. కాంగ్రెస్ వాడు మన హిందువుల్ని క్యాస్ట్ పై పరంగా డివైడ్ చేయి, ముస్లిమ్స్ అందరూ ఎలాగా గొంప కొత్తగా వేసేస్తారు మనకి అన్నదే వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్న సిద్ధాంతం. డివైడ్ అండ్ రూల్ పాలసీ అది బ్రిటిష్ వాడు దగ్గర నుంచి వచ్చింది. అది బ్రిటిష్ వాడు అంతకుముందు అలా చేశాడు. ఆర్మీ అంతా కూడా, బ్రిటిష్ ఆర్మీ అంటే అంతా కూడా ఓన్లీ ముస్లిమ్స్ ఉండేవారు. అప్పుడు అంటే 1920s మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ పర్సనల్ ముస్లిమ్స్. మీకు జనరల్ వాలాబాగ్ ఎలాగైంది, కొలనల్ డైర్ ఫైర్ అంటే ఎలా చేస్తారు ఫైర్, మన హిందువులు అయితే చేస్తారా, చేయరు కదా. అంత సాయిబులు ఉన్నాడు, సాయిబుల చేత కొట్టమంటే కొట్టేశాడు. ఆర్మీ అంతా కూడా ముస్లిమ్సే ఉండాలి. సిస్టమేటిక్గా అలా పెట్టాడు. ఎక్కడ 1840s ఎప్పుడో సిపాయి మూవ్మెంట్ వచ్చిందండి. మంగల్ పాండే అని అతను రివోల్ట్ చేశాడు. ఆ రివోల్ట్ చేసిన తర్వాత
బ్రిటిష్ వాడు సిస్టమేటిక్గా హిందువులు రానివ్వట్లేదు, ఓన్లీ ముస్లిమ్స్ పెట్టుకున్నాడు. దాని తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు ఇది కనిపెట్టారు 1920s కనిపెట్టి వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II వచ్చాయి కదా, ఆ టైంలో రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు ఓన్లీ ముస్లిమ్స్ అంటే సరిపోయేది అడిగి. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు అందరినీ ఆదేశించారు, మన హిందువులు కూడా చేరండి, మనకి శిక్షణ అవసరం, ఆర్మీ ట్రైనింగ్ ఉంటే మనం రేపొద్దున మన ముస్లిమ్స్కి హిందువులకి గొడవ వస్తుంది, వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి యుద్ధం చేసే కెపాసిటీ ఉండాలి, అంచేత చేరండి అని చెప్పి అతను ఆ రోజుల్లో బాలగంగాధర్ తిలక్ గారు అంత ముందు చూపుతూ ఆలోచించారండి. దాంతో అతను అనుకున్నట్టే జరిగింది, పార్టిషన్ అయింది, ఇండియన్ ఆర్మీ మన హిందూ ఆర్మీ వల్ల రక్షించబడ్డాము. అదండి, డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్ అగైన్. బేసిక్గా మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారిని కలవడానికి వెళ్ళారు. వాళ్ళు డిస్కస్ చేసిన చాలా పాయింట్స్ ఉంటాయి. మెయిన్లీ ఎలక్షన్స్ సపోర్ట్ ఎలాగా, లాస్ట్ టైం ఏం తప్పు జరిగింది, ఇంక ముందు ఆ తప్పు జరగకుండా అలా చూసుకోవాలి. ఈ క్యాస్ట్ పరంగా హిందువులు ఎందుకు డివైడ్ చేయగలుగుతున్నారు? రాహుల్ గాంధీ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాడు, రిపోర్టర్లు అడుగుతాడు, వాట్ ఇస్ యర్ క్యాస్ట్ అంటారు న్యూస్ రిపోర్టర్. క్యాస్ట్ పిచ్చి ఎక్కిపోయిందండి రాహుల్ గాంధీ, ఈ ప్రతి దానికి క్యాస్ట్, ఎందుకంటే హిందువులు అలాగే విడబెట్టాలని నాకు అర్థమైపోయింది. రాహుల్ గాంధీకి వెనకాల చాలా తెలివైన వాళ్ళు ఉన్నారండి, వీడు మూర్ఖుడైనా సరే వాడు వెనకాల ఉన్న సపోర్ట్ సిస్టమ్ చాలా తెలివైన వాళ్ళు, డబ్బులు ఇచ్చి బాగా వెల్ ట్రైన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ గైజ్ ఉన్నారు వెనకాల. ఏదో టీమ్ బందర్ట అదొక సంస్థ, మూడు కోర్సులు, వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ అంతా కూడా చేస్తారట. రాహుల్ గాంధీ వాళ్ళ న్యాయ్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర చేశాడు కదా, ఆ యాత్రలన్నిటికీ కూడా కవరేజ్ అంతా వాళ్ళే. మధ్యలో మనవాడు పావు గంట పనిచేస్తే గంట సేపు మనవాడు రెస్ట్ తీసుకుంటాడు రాహుల్ గాంధీ. వాడు అంత సీరియస్ పాలిటిషియన్ కాదు, ఆ రెస్ట్ తీసుకున్న టైం చూపించాడు. వీడేదో పావుగంట క్లిప్స్ కొట్టి 10 నిమిషాలు మనవాడు మాట్లాడుతూ అది చూపించి ఓహో ఎంత కష్టపడిపోతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి చూపించేస్తున్నాడు, అలాగ ప్రొజెక్ట్ చేశారండి. సో బేసిక్గా క్యాస్ట్ పరంగా మనల్ని డివైడ్ చేసేద్దామని సక్సెస్ఫుల్గా చేశారు కూడా. ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్ళిపోతున్నారు. ఈ మాట కూడా అలా చేస్తే చాలా ప్రమాదం. సో ఈ రాబోయే 3 అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు మన కాంగ్రెస్ తాలూకు జార్జ్ సోరోస్, చైనా వాళ్ళందరూ కలిపి చేసిన మూకుమ్మడి దాడి అండి ఇది మన మీద. మొత్తం ప్రపంచం అంతా ఒకటైంది, మోదీ గారు ఒక్కళ్ళు ఒకటైనారు. చాలా పెద్ద మన డెమోక్రసీ మీదే పెద్ద దాడి జరిగింది. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్గా మోదీ గారు బయటకు వచ్చారు, కానీ ఈ ఆన్స్ప్లాట్ తట్టుకోగలరా, ఈ దాడులు అలా జరుగుతూనే ఉంటాయి, వాటిని తట్టుకోగలవా అన్నదే ముందు చూడాల్సిన అవసరం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.